హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో అనేది పార్ట్ బికి సంబంధించింది. పార్ట్ ఏ అనేది ఆల్రెడీ మనం ముందుగా చేయడం జరిగింది. దాని యొక్క కంటిన్యూషన్ ఈ వీడియో అనేది. ఈ యొక్క డిస్క్రిప్షన్లో మనకి పార్ట్ ఏకి సంబంధించిన లింక్ కూడా ఇవ్వడం జరిగింది. కావాలనుకుంటే మీరు ఆ యొక్క లింక్ని మీరు క్లిక్ చేసి పార్ట్ ఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. దాని యొక్క కంటిన్యూషన్ ఇది. ఇంకా మన కల్చరల్ మెథడ్స్లో కానీ చూసుకునేటట్టయితే టైమ్ ఆఫ్ సోయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అని ప్లే చేయడం జరుగుతుంది టు కంట్రోల్ ది పెస్ట్ అనేది. ఈ యొక్క సమయం అనేది విత్తుకునే సమయం పైన కూడా మనం కీటకాల యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే నర్సరీ రైస్ నర్సరీ షుడ్ నాట్ షో బిఫోర్ 20 May టు అవాయిడ్ ది అటాక్ రైస్ బోరర్స్. షుగర్ క్యాన్ షుడ్ బి హార్వెస్టెడ్ బిఫోర్ mid-February టు అవాయిడ్ ది ఎగ్ లేయింగ్ ఆఫ్ టాప్ బోరర్ అని చెప్పుకుంటాం. ఈ యొక్క టైం అడ్జస్ట్మెంట్ కూడా మనం చూసుకునేటట్టయితే ఈ టైమ్ ఆఫ్ సోయింగ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకునేటట్టయితే రైస్లో మనం రైస్ బోరర్ యొక్క పెస్ట్ పాపులేషన్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా షుగర్ క్యాన్లో కానీ చూసుకుంటే టాప్ బోరర్ యొక్క పెస్ట్ మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ కానీ చూసుకుంటే ప్రూనింగ్ అండ్ థిన్నింగ్ అనే ఆపరేషన్ కూడా ఉండడం జరిగింది. ప్రూనింగ్ మరియు థిన్నింగ్ చేయడం వల్ల కూడా మనకి వీలైనంత వరకు పంటల్లో లేదంటే మొక్కల్లో కానీ చూసుకున్నట్టయితే పెస్ట్ పాపులేషన్ మనం కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది. ఏవైతే అన్వాంటెడ్ బ్రాంచెస్ కానీ లేదంటే ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ పార్ట్స్ కానీ ఉంటాయో అటువంటి వాటిని మనం తొలగించుకునేటట్టయితే వీలైనంత వరకు పెస్ట్ పాపులేషన్ మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. థిన్నింగ్ ఆపరేషన్ కానీ చూసుకుంటే ఉండవలసిన మొక్కల కంటే అధిక సంఖ్యలో మొక్కలు అనేవి మనకి ఉండేటట్టయితే అటువంటి సమయంలో మనకి పెస్ట్ పాపులేషన్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అందువలన మనకి ఆప్టిమం ప్లాంట్ పాపులేషన్ ఎంతైతే ఉండదో అంత మాత్రం మనం ఒక మొక్కలు ఉంచుకొని ఎక్సెస్గా ఉండే ప్లాంట్ యొక్క సీడ్లింగ్స్ ఏవైతే ఉంటే వాటిని మనం తొలగించుకునేటట్టయితే వీలైనంత వరకు కూడా మనకి పెస్ట్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రూనింగ్ ఆపరేషన్ కానీ చూసుకుంటే అత్యధికంగా మన ఫ్రూట్ క్రాప్స్ అనమాట ఆర్నమెంటల్స్లో కానీ చూసుకునేటట్టయితే ఆర్నమెంటల్ క్రాప్స్ కావచ్చు, ముఖ్యంగా కానీ చూసుకున్నట్టయితే ఇక ఆర్చర్డ్ క్రాప్స్ అనమాట. అంటే మ్యాంగో, పపాయ ఇటువంటి తర్వాత గోవా, సపోటా ఇటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో అటువంటి మొక్కలు ఈ ప్రూనింగ్ ఆపరేషన్స్ అనేవి అధికంగా చేయడం జరుగుతుంది. ఇంకా థిన్నింగ్ వచ్చేసరికి మనం ఫీల్డ్ క్రాప్స్ కావచ్చు, హార్టికల్చర్ క్రాప్స్ కావచ్చు, ఇటువంటి చిన్న చిన్న యాన్యువల్ క్రాప్స్లు కానీ చూసుకుంటే థిన్నింగ్ అనే ఆపరేషన్ మనం చేయడం జరుగుతుంది. ఈ ఆపరేషన్స్ మనం ఉపయోగించుకుని వీలైనంత వరకు కూడా పెస్ట్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకుంటే ట్రాప్ క్రాప్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ట్రాప్ క్రాప్ని కూడా మనం ఉపయోగించుకొని వీలైనంత వరకు కూడా పెస్ట్ పాపులేషన్ మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాలైన పంటలకి ఈ యొక్క కీటకాలను అత్యధికంగా ఆకర్షింపడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే పంటలో కాటన్ క్రాప్ కానీ మనం వేసుకునేటట్టయితే ఈ కాటన్ క్రాప్ చుట్టూరు కూడా మనం క్యాస్టర్ క్రాప్ కానీ మనం వేసుకునేటట్టయితే వీలైనంత వరకు ఈ యొక్క క్యాస్టర్ క్రాప్కి ఈ యొక్క పెస్ట్లని అధికంగా ఎఫెక్ట్ చేసి కాటన్ క్రాప్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. టొబాకో క్యాటర్పిల్లర్ కానీ చూసుకునేటట్టయితే ప్రతి కంటే క్యాస్టర్ క్రాప్కి అత్యధికంగా అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అటువంటి సమయంలో ప్రతి పంట యొక్క చుట్టూరు కూడా మనం 1 లేదా 2 వరుసల్లో ఈ యొక్క ఆముదం పంట కానీ మనం వేసుకునేటట్టయితే ఈ యొక్క టొబాకో క్యాటర్పిల్లర్ అనేది ఆ యొక్క ఆముదం పంటకి ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుని ఆముదం పంట పైన ఉన్న లార్వల్ గట్రా మనం కలెక్ట్ చేసుకోవడం, ఎగ్స్ కలెక్ట్ చేసుకోవడం, వాటిని మనం డిస్ట్రాయ్ చేసుకునేటట్టయితే వీలైనంత వరకు పెస్ట్ పాపులేషన్ మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం కాటన్ క్రాప్లో చూసుకుంటే ఎర్లీ స్టేజ్లో మనం బిట్వీన్ ది లైన్స్లో మనం చూసుకునేటట్టయితే బెండి క్రాప్స్ మనం వేసుకునేటట్టయితే శాఫ్ ఫీడర్స్ ఏవైతే ఉన్నాయో ఆ శాఫ్ ఫీడర్స్ అంటే రసం పీల్చి పురుగులు ఏవైతే ఉన్నాయో పచ్చదోమ పురుగులు అనేవి పత్తి పంటని ఎఫెక్ట్ చేయకుండా బెండ పంటని ఎఫెక్ట్ చేసి పంట యొక్క నష్టాన్ని తగ్గించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి ఎప్పుడు మనం ఈ యొక్క బెండ పంటని మనం రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకొని ఆ బెండ పంట పైన ఉన్న లార్వల్ కానీ ఎగ్స్ కానీ మనం ఐడెంటిఫై చేసుకుని వాటిని మనం వీలైనంత వరకు ఎప్పటికప్పుడు హ్యాండ్ పిక్లింగ్ చేసి వాటిని మనం డిస్ట్రాయ్ చేసినట్టయితే ఈ యొక్క పెస్ట్ పాపులేషన్ మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రతి పంటలో కానీ చూసుకుంటే ఇక్కడ ఆముదం పంట మరియు బెండ పంట అనేది యాక్ట్ యాజ్ ఏ ట్రాప్ క్రాప్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ట్రాప్ క్రాప్ని ఇవి ఇన్సెక్ట్స్ అనేవి ఎక్కువగా అట్రాక్ట్ చేయడం జరుగుతుంది పెస్ట్ అనేది. కాబట్టి ఆ యొక్క ట్రాప్ క్రాప్ మనం ఉపయోగించుకున్నట్టయితే వీలైనంత వరకు మెయిన్ క్రాప్లో పెస్ట్ పాపులేషన్ మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ కానీ చూసుకుంటే సోయింగ్ ఆఫ్ రెసిస్టెంట్ వెరైటీస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే చీడపీడలను తట్టుకునే వంగడాలు మనం సాగు చేయడం వల్ల కూడా ఈ యొక్క పెస్ట్ పాపులేషన్ మనం వీలైనంత వరకు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే కాటన్ క్రాప్లో కానీ చూసుకుంటే గాసిపియం ఆర్బోరి అనేది మనం ఆ యొక్క వెరైటీ కానీ చూసుకుంటే ఆ స్పీసెస్లో ప్యూబిసెన్స్ క్యారెక్టర్ అనమాట హెయిరీనెస్ అని చెప్పుకోవడం జరుగుతుంది.
ఆ యొక్క కాటన్ యొక్క లీవ్స్ పై కానీ చూసుకున్నట్టయితే చిన్న చిన్న నూగు వంటి నిర్మాణం అనేది కనిపించడం జరుగుతుంది. ఆ నూగు వంటి నిర్మాణం అనేది ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అనేది ఉండడం వల్ల ఏంటంటే సాఫీడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో రసం పీల్చు పురుగులు కానీ, లేదంటే జాసిడ్స్ కానీ, వైట్ ఫ్లైస్ కానీ, మరియు బోల్వామ్స్ కానీ ఇటువంటివన్నీ కూడా వీలైనంత వరకు కూడా ఆ యొక్క ప్యూబసెన్స్ క్యారెక్టర్ లేదంటే హెయిర్‌నెస్ క్యారెక్టర్ వల్ల ఏంటంటే అవి అంతగా ఈ యొక్క ఆకులను తినడానికి ఇంట్రెస్ట్ చూపెట్టవనమాట. కాబట్టి ఈ విధంగా కూడా మనం ఏంటంటే సోయింగ్ ఆఫ్ రెసిస్టెన్స్ వెరైటీస్‌లో ఉపయోగపడడం జరుగుతుందనమాట. ఆ యొక్క క్యారెక్టర్ ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆ యొక్క ఇన్సెక్ట్స్ అనేవి తినడానికి ఎక్కువ మక్కువ చూపెట్టడం అనమాట. కాబట్టి ఆటోమేటిక్‌గా మనం వీలైనంత వరకు కూడా పెస్ట్ పాపులేషన్ మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా షుగర్ కేన్‌లో గాని మనం చూసుకున్నట్టయితే సాఫ్ట్ మన స్టెమ్‌తో పోల్చుకుంటే హార్డ్ స్టెమ్ అనమాట. అంటే సక్కర్స్ మనం ఏవైతే ఉన్నాయో ఈ సెట్స్ అనేవి హార్డ్ సెట్స్‌గా మనం ఉపయోగించుకున్నట్టయితే సెట్ బోరర్ ఏవైతే ఉన్నాయో ఆ బోరర్స్ అనేవి వీలైనంత వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాఫ్ట్‌గానే ఉండేటట్టయితే ఇక సెట్స్ మనం చూసుకున్నట్టయితే ఇవి ఎక్కువగా బోరర్‌కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇక సెట్స్ అనేవి హార్డ్ సెట్స్ అయినట్టయితే గట్టిగా ఉండేటట్టయితే కాండ భాగాలనేవి ఆ యొక్క బోరర్స్‌కి సెట్ బోరర్‌కి ఎక్కువగా అనుకూలంగా ఉండకపోవడం వల్ల వీలైనంత వరకు కూడా మనకి పెస్ట్ పాపులేషన్ తగ్గడానికి అవకాశాలు ఉంటుంది. క్రాప్ రొటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. మనకి పంట అనేది మార్పిడి చేయడం వల్ల వీలైనంత వరకు కూడా పెస్ట్ పాపులేషన్ మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రతి సంవత్సరం లేదంటే రెగ్యులర్‌గా ఒకే పంట అనేది ప్రతి ఇయర్ కూడా కంటిన్యూస్‌గా ఒకటే ఫీల్డ్‌లో పండించడం వల్ల ఏమవుతుందంటే ఆ పంటల పైన వచ్చే చీడలు గానీ, పీడలు గానీ పెస్ట్ పాపులేషన్ అనేది నిరంతరం అదే పంట అవ్వడం వల్ల ఈ యొక్క పెస్ట్ పాపులేషన్ పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. లీఫ్ హోడర్స్ కావచ్చు, స్టెమ్ బోరర్స్ కావచ్చు, లేదా సాఫీడర్స్ కావచ్చు, ప్రత్యేకించి అన్ని రకాలైన పెస్ట్‌లు కూడా కంటిన్యూస్‌గా ఒకటే పంట పండించినట్లయితే అటువంటి సమయంలో ఈ యొక్క సింపుల్‌గా ఎఫెక్ట్ చేయడానికి మరియు వాటి యొక్క పాపులేషన్ పెంచుకోవడానికి వాటికి పెస్ట్‌కి సింపుల్ అయిపోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి వీలైనంత వరకు కూడా క్రాప్ రొటేషన్ చేసినట్టయితే పెస్ట్ పాపులేషన్ మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం చూసుకున్నట్టయితే మనం ఒక సంవత్సరం గాని కాటన్ గాని మనం కల్టివేట్ చేసినట్టయితే నెక్స్ట్ సీజన్‌లో గాని చూసుకున్నట్టయితే జొన్న గాని, వేరుశెనగ గాని, మిరప గాని వేసుకునేటట్టయితే వీలైనంత వరకు కూడా ప్రత్తిని ఆశించే పురుగులనేవి నెక్స్ట్ ఈ సీజన్‌లో జొన్నను గాని, వేరుశెనగ గాని, మిరపను గాని ఎఫెక్ట్ చేయలేవనమాట. అంటే ఒక స్పీసీస్‌కి, ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఇన్సెక్ట్స్ అనేవి ఇంకో ఫ్యామిలీకి సంబంధించిన ఇన్సెక్ట్స్‌కి వీలైనంత వరకు కూడా తక్కువగా ఎఫెక్ట్ చేసే అవకాశాలుంటాయి. ఒకటే ఫ్యామిలీ కంటిన్యూ మనం కల్టివేట్ చేసినట్టయితే ఆ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలకి సింపుల్‌గా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పల్సెస్ మనం కల్టివేట్ చేసినట్టయితే గ్రీన్ గ్రామ్ అయినా, రెడ్ గ్రామ్ అయినా, బ్లాక్ గ్రామ్ అయినా అవన్నీ ఒకటే ఫ్యామిలీకి సంబంధించినవి కాబట్టి అవి ఎక్కువగా మళ్ళీ ఏ పంట వేసినప్పుడు కూడా అదే ఫ్యామిలీలో కొంతవరకు ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటాయి. సోలనేసి ఫ్యామిలీకి సంబంధించి టమాటో, చిల్లీ, బ్రింజాల్ ఇటువంటి గట్టా ఏవి కల్టివేట్ చేసినా కూడా 3 ఒకటే రకమైన ఫ్యామిలీకి సంబంధించినవి కాబట్టి కొంతవరకు ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. కాబట్టి వీలైనంత వరకు ఆ యొక్క క్రాప్స్ యొక్క ఫ్యామిలీకి సంబంధించినవి కూడా మనం మార్చి కల్టివేట్ చేసినట్టయితే వీలైనంత వరకు కూడా పెస్ట్ పాపులేషన్ మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఫిజికల్ కంట్రోల్ మెథడ్‌లో గాని చూసుకున్నట్టయితే డ్రై సిలికా జెల్ మెథడ్ చెప్పొచ్చు, యాక్టివేటెడ్ క్లే మెథడ్ చెప్పొచ్చు, ఎక్స్‌రే మరియు గామా రే కిరణాలు కూడా చెప్పుకోవచ్చు. ఇక డ్రై సిలికా జెల్ గాని మనం ఉపయోగించుకునేటట్టయితే వీలైనంత వరకు కూడా ఏవైతే ఈ యొక్క ఫిజికల్ కంట్రోల్ మెథడ్స్ ఉన్నాయో ఆ ఫిజికల్ కంట్రోల్ మెథడ్స్‌లో గాని చూసుకునేటట్టయితే వీలైనంత వరకు స్టోరేజ్ పెస్ట్‌లు కంట్రోల్ చేయడానికి ఉపయోగపడడం జరుగుతుంది. అందులో డ్రై సిలికా జెల్ అనేది బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఈ డ్రై సిలికా జెల్ గాని మనం ఉపయోగించుకున్నట్టయితే వీలైనంత వరకు కూడా మన పెస్ట్ పాపులేషన్ కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా యాక్టివేటెడ్ క్లే కూడా మనం చూసుకునేటట్టయితే ఎక్కువగా ఇన్సెక్ట్స్‌లో ఉండే మాయిశ్చర్ కంటెంట్ వీలైనంత వరకు కూడా ఈ యొక్క యాక్టివేటెడ్ క్లే అనేది అబ్జర్వ్ చేసుకొని ఆ యొక్క ఇన్సెక్ట్‌ని బ్రతకకుండా అందులో ఉండే మాయిశ్చర్ కంటెంట్ తగ్గించి, ఇన్సెక్ట్‌లో ఉండే వాటర్ కంటెంట్ తగ్గించి మొత్తం మీద ఆ యొక్క ఇన్సెక్ట్‌ని చంపడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్స్ మరియు గామా రేస్ కూడా చూసుకున్నట్టయితే ఇన్సెక్ట్స్ పైన ఏవైతే మన స్టోరేజ్ ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ యొక్క స్టోరేజ్ ప్రొడక్ట్స్‌ని వీలైనంత వరకు కూడా మనం ఈ యొక్క ఎక్స్ మరియు గామా రేస్ ద్వారా ప్రయాణింపజేసినట్టయితే ఆ యొక్క అందులో ఉండే కిరణాల వల్ల ఈ యొక్క పెస్ట్ మరియు ఈ యొక్క పాపులేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క పెస్ట్ పాపులేషన్ మనం వీలైనంత వరకు కూడా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెస్ట్ కంట్రోల్ చేయడానికి ఇంకా రిమైనింగ్ మెథడ్ గాని చూసుకుంటే యాంత్రిక పద్ధతులను చెప్పుకోవడం జరుగుతుంది. యాంత్రిక పద్ధతులు అంటే చిన్న పరికరాలు లేదా చేతి పనిముట్లు ఉపయోగించుకొని పెస్ట్ పాపులేషన్ మనం కంట్రోల్ చేసే పద్ధతిని లేదంటే అరికట్టే పద్ధతిని మనం ఏమంటే
మెకానికల్ కంట్రోల్ లేదంటే యాంత్రిక పద్ధతులు అని చెప్పుకోవడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ గాని చూసుకున్నట్టయితే లైట్ ట్రాప్స్ అని చెప్పి ఉపయోగించుకోవచ్చు. ఈ లైట్ ట్రాప్స్‌లో గాని చూసుకున్నట్టయితే వీటిని ఉపయోగించుకోవడం కూడా మనం వీలైనంత వరకు కూడా పెస్ట్ పాపులేషన్ మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వరిని ఆశించే కాండం తొలచు పురుగులను చూసుకునేటట్టయితే దాంతో పాటు పురుగులు కూడా ఒళ్ళుకోడి పురుగులు కూడా వీలైనంత వరకు కూడా ఈ యొక్క లైట్ ట్రాప్స్‌ని అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా అట్రాక్ట్ అయిన పురుగులు మనం కౌంట్ చేసుకొని ఇది యొక్క పాపులేషన్ ఎంత ఉన్నది అని చెప్పి ఐడెంటిఫై చేసుకొని దానికి తగ్గట్టు మనం మేనేజ్మెంట్ చర్యలు అనేది ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు వీలైనంత వరకు కూడా ఈ యొక్క అట్రాక్ట్ అయిన పురుగులు వీలైనంత వరకు కూడా కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కిందన ఒక వాటర్ యొక్క టబ్బు అని పెట్టినట్టయితే అందులో వీలైనంత వరకు కూడా పురుగులను కలెక్ట్ అయ్యి మరి ఇంకా ఎగరడానికి అవకాశం లేకుండా ఆ యొక్క పురుగులను చనిపోయడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. ఈ స్టిక్ ట్రాప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. ఇది ఏంటి చేయడం జరుగుతుందంటే ఎల్లో స్టిక్కీ ట్రాప్ మరియు అధికంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పంట పొలాల్లో ఈ యొక్క ఎల్లో స్టిక్కీ ట్రాప్ కూడా మనం అప్లై చేసుకున్నట్టయితే వీలైనంత వరకు కూడా మ్యాక్సిమం ఈ యొక్క సాఫ్ ఫీడర్స్ ఏవైతే ఉంటే సాఫ్ ఫీడర్స్ మనం మ్యాక్సిమం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే వైట్ ఫ్లైస్ కావచ్చు, రసం పీల్చు పురుగులు అనేవి ఎక్కువగా ఈ యొక్క ఎల్లో స్టిక్కీ ట్రాప్కి ఎక్కువ అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉండడం జరుగుతాయి. ఈ యొక్క ఎల్లో స్టిక్కీ ట్రాప్ని మనం కాటన్ క్రాప్లో కానీ మనం పెట్టుకునేటట్టయితే రసం పీల్చు పురుగులు ఏవైతే ఉన్నాయో ఆ రసం పీల్చు పురుగులు అత్యధికంగా తెల్లదోమ దాన్ని మనం వైట్ ఫ్లై అని చెప్పుకోవడం జరుగుతుంది. దాన్ని మనకి ఈ యొక్క ఎల్లో స్టిక్కీ ట్రాప్కి అటాచ్ అయ్యి ఇంకా మరి దాని నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కూడా మనం యొక్క వీలైనంత వరకు కూడా పెస్ట్ పాపులేషన్ మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మనం సామూహిక మంటలు కూడా మనం ఉపయోగించుకొని వీలైనంత వరకు కూడా పెస్ట్ పాపులేషన్ మనం కంట్రోల్ చేయవచ్చు. ఏవైతే మనకి గ్రౌండ్ నట్ మరియు పండించే పంట పొలంలోనే రాత్రిపూట మనం ఈ యొక్క గ్రౌండ్ నట్ కల్టివేట్ చేసిన పంట పొలాల యొక్క గొట్ల పైన మనం రాత్రిపూట చిన్న చిన్న మంటలు కానీ పెట్టినట్టయితే యొక్క మంటల పైకి ఎర్రగొంగల పురుగులని అత్యధికంగా ఆకర్షించడం జరుగుతుంది. ఆ యొక్క ఎర్రగొంగల పురుగులని వచ్చి ఈ యొక్క మంట పైన పడి చనిపోయడానికి అవకాశాలు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా రాత్రిపూట చిన్న చిన్న మంటలనేవి పొలం యొక్క గొట్ల పైన వేసుకునేటట్టయితే వీలైనంత వరకు కూడా ఈ యొక్క ఎర్రగొంగల పురుగులు మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కూడా మన పెస్ట్ పాపులేషన్ మనం వీలైనంత వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఫెర్మోన్ ట్రాప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అని ప్లే చేయడం జరుగుతుంది మన పెస్ట్ పాపులేషన్ కంట్రోల్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ కానీ చూసుకున్నట్టయితే కాటన్ కల్టివేట్ చేస్తున్న క్రాప్స్లో కానీ మనం ఈ యొక్క ఫెర్మోన్ ట్రాప్స్ని మన 4 లేదా 5 ఒక ఎకరానికి అప్లై చేసుకునేటట్టయితే మనం పెట్టుకునేటట్టయితే వీలైనంత వరకు కూడా శనగపచ్చ పురుగు మరియు టొబాకో క్యాటర్పిల్లర్ ఏవైతుందో ఆ యొక్క టొబాకో క్యాటర్పిల్లర్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉండడం జరుగుతాయి. ఈ యొక్క ఫెర్మోన్ ట్రాప్స్ అనేవి అత్యధికంగా మేల్ యొక్క ఇన్సెక్ట్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ యొక్క మేల్ ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేయడం వల్ల ఈ యొక్క మేల్ ఇన్సెక్ట్స్ అన్నీ కూడా ఈ యొక్క కవర్లో కలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆటోమేటిక్గా అక్కడ సెక్సువల్ కాంటాక్ట్ అనేది ఉండదు కాబట్టి వీలైనంత వరకు ఆ యొక్క పెస్ట్ పాపులేషన్ అనేది ఆ యొక్క పంట పొలాల్లో తగ్గడానికి లేదంటే ఆ యొక్క ఉధృతి అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యొక్క ఫెర్మోన్ ట్రాప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అని ప్లే చేయడం జరుగుతుంది పెస్ట్ పాపులేషన్ కంట్రోల్ చేయడంలో. హ్యాండ్ పిక్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క పెస్ట్ ఆఫ్ కంట్రోల్లో. ఏదైతే పంటకి మన పెస్ట్ కానీ ఎఫెక్ట్ చేసినట్టయితే ఆ యొక్క ఎఫెక్ట్ చేసిన భాగంలో ఎగ్ స్టేజెస్ కానీ లార్వల్ స్టేజెస్ కానీ ఏమైనా ఉండేటట్టయితే అటువంటి సమయంలో ఈ యొక్క ఇన్సెక్ట్స్ మనం కలెక్ట్ చేసి మనం తీసి ఆ యొక్క బ్రాంచ్తో పాటు మనం వాటిని డిస్ట్రాయ్ చేసినట్టయితే వీలైనంత వరకు కూడా మనం ఆ యొక్క పెస్ట్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఎయిర్ వెయిట్ అని చెప్పుకోవడం జరుగుతుంది చెప్తున్నా తెలుగులో. పాయిజన్ బైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం పెస్ట్ కంట్రోల్ చేయడంలో. దాన్ని మన తెలుగులో విషపేర్లు అని చెప్పుకుంటాం. ఈ విషపేర్లు కూడా మనం వీలైనంత వరకు కూడా చిన్న చిన్న వంటలు లాంటివి తయారు చేసుకొని సాయంకాలం పూట ఈ యొక్క ఫీల్డ్లో మనం క్రాప్ ఉండేటప్పుడు మనం అక్కడక్కడ మనం జల్లుకునేటట్టయితే ఈ యొక్క లిపిడాప్టెరాకి సంబంధించిన ఇన్సెక్ట్ పెస్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క లార్వల్ స్టేజెస్ అనేవి రాత్రిపూట యాక్టివ్గా ఉండడం జరుగుతాయి. కాబట్టి మన సాయంకాలం పూట ఈ పాయిజన్ బాల్స్ అనేవి మనం అప్లై చేసుకున్నట్టు ఫీల్డ్లో ఆ యొక్క పాయిజన్ బాల్స్ని తిని చనిపోవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా కూడా మనం వీలైనంత వరకు కూడా పెస్ట్ మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మనం ట్రించెస్ కందకాలు కూడా తవ్వుకునేటట్టయితే ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్కి యొక్క లార్వల్ స్టేజెస్ అనేవి వెళ్ళకుండా మనకి వీలైనంత వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కందకాలు మన పొలం చుట్టూ కూడా కొంత లోతులో మనం తవ్వుకునేటట్టయితే ఒక ఫీల్డ్ నుంచి ఇంకా ఫీల్డ్కి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ యొక్క లార్వల్ స్టేజెస్ అనేవి ఆ యొక్క కందకాల్లో పడి వీలైనంత వరకు కూడా పక్క పొలంలోకి వెళ్ళకుండా వీలైనంత వరకు కూడా చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మెథడ్ కానీ చూసుకుంటే బయోలాజికల్ కంట్రోల్ కానీ చెప్పుకోవడం జరుగుతుంది.
ఈ బయోలాజికల్ కంట్రోల్‌లో చూసుకున్నట్టయితే ఒక లివింగ్ థింగ్ అనేది ఒక పెస్ట్‌ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఒక జీవం కలిగి ఉండే కీటకం అనేది ఇంకో జీవం కలిగి ఉండే కీటకాన్ని చంపడం జరుగుతుందనమాట. అందువల్ల ఈ విధంగా మనం చేసే పద్ధతిని మనం బయోలాజికల్ కంట్రోల్ అని చెప్పుకుంటాం. ఈ పద్ధతినందు కొన్ని రకాల పురుగులను ఉపయోగించుకొని పెస్ట్‌ని కంట్రోల్ చేయడం జరుగుతుందనమాట. ఇటువంటి పద్ధతిని మనం ఏంటంటే బయోలాజికల్ కంట్రోల్ అని చెప్పుకోవడం జరుగుతుంది. మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ పెస్ట్ యూజింగ్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పుకుంటే ఇంగ్లీష్‌లో గాని చూసుకుంటే, ఇవి ముఖ్యంగా గాని చూసుకున్నట్టయితే కొన్ని రకాలైన మనకు ఉన్నాయి బయో కంట్రోల్ ఏజెంట్స్‌లు గాని చూసుకుంటే అవి పారాసైట్స్ అని చెప్పి, ప్రెడేటర్స్ అని చెప్పి, పారాసిటాయిడ్స్ అని చెప్పి, ప్యాథోజన్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పరాన్నజీవులను గాని చూసుకున్నట్టయితే ఏదైనా ఒక కీటకం అనేది తన యొక్క నివాసం మరియు ఫుడ్ కోసం ఇంకో కీటకం పైన ఆధారపడి ఆ యొక్క అతిథిని చంపే రకాలు మనం ఏమంటే పరాన్నజీవులు అని చెప్పుకుంటాం. ఇంకా సెకండ్ టైప్ గాని చూసుకుంటే బదనికలు అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ బదనికలు గాని చూసుకుంటే మనం ప్రిడేటర్స్ అని చెప్పుకుంటాం. పారాసిటాయిడ్స్‌లో గాని చూసుకుంటే ఎగ్ పారాసిటాయిడ్స్ ఇవి ట్రైకోగమా కైలోనిస్ అనేవి ఈ గుడ్లు పరాన్నజీవులు అని చెప్పుకోవడం జరుగుతుంది. వీటి ద్వారా కూడా మనం కొంతవరకు కూడా వరిలోని మరియు షుగర్ కేన్‌లో ఈ యొక్క బోరర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోరర్స్‌ను కంట్రోల్ చేయడానికి ఉపయోగించుకుంటాం. ఇంకా ప్రెడేటర్స్ గాని చూసుకున్నట్టయితే మనం ప్రీయింగ్ మ్యాంటిడ్‌ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ ప్రీయింగ్ మ్యాంటిడ్‌ని మనం ఉపయోగించుకునేటట్టయితే ఇవి సహజంగా ఏవైనా పెస్ట్‌లు గట్టా ఉండేటట్టయితే ఆ పెస్ట్‌లు కంట్రోల్ చేసి వీటిని చంపి, కొరికి, నమిలి తినివేయడం జరుగుతుందనమాట. అటువంటి వాటిని మనం ప్రెడేటర్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. వీటిలో ఉపయోగించి కూడా మనం వీలైనంత వరకు కూడా పెస్ట్‌ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రీయింగ్ మ్యాంటిడ్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది పెస్ట్‌ని కంట్రోల్ చేయడానికి. ఇవి రాప్టోరియల్ లెగ్స్‌ని కలిగి ఉండడం జరుగుతాయి. ఇవి కీటకాలని అంటే పెస్ట్ పాపులేషన్ పంటలో వచ్చే పెస్ట్‌ని మనం కంట్రోల్ చేయడానికి ఈ యొక్క ప్రీయింగ్ మ్యాంటిడ్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రకాలైన వైరస్ పార్టికల్స్‌ని ఉపయోగించి కూడా మనం ఈ యొక్క పెస్ట్ పాపులేషన్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎన్‌పివి వైరస్, న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ వైరస్ వంటి ఒక వైరస్ పార్టికల్స్‌ని ఉపయోగించి కూడా లార్వాలని కంట్రోల్ చేయడానికి మన యొక్క టొబాకో క్యాటర్పిల్లర్ యొక్క లార్వాలను కంట్రోల్ చేయడానికి, చంపడానికి అవి కూడా ఉపయోగపడడం జరుగుతున్నాయి. వైరస్‌లో గాని చూసుకున్నట్టయితే న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ వైరస్‌ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. తర్వాత గ్రాన్యులర్ వైరస్‌ని కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. వాటిని ఉపయోగించుకొని పెస్ట్ పాపులేషన్ కంట్రోల్ చేయవచ్చు. అదేవిధంగా శిలీంధ్రాల్లో గాని చూసుకున్నట్టయితే కొన్ని రకాల శిలీంధ్రాలు కూడా ఈ యొక్క పెస్ట్ పాపులేషన్‌ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. బ్యాక్టీరియాలు గాని చూసుకుంటే బేసిలస్ థురింజిస్ అనే మరియు బేసిలస్ లెంటిమార్ఫస్ మరియు బేసిలస్ సిరియాస్ అనే కొన్ని రకాలైన బ్యాక్టీరియాస్‌ని ఉపయోగించుకొని పెస్ట్ పాపులేషన్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మన పెస్ట్ పాపులేషన్‌ని పంట పొలాల్లో మనం పంటలు ఉండేటప్పుడు వాటి యొక్క ఉధృతిని తగ్గించడానికి మనం చేయవలసిన పద్ధతులు అనేవి ఇవి. ఇంకా ఫైనల్‌గా చూసుకుంటే కెమికల్ మెథడ్స్ కూడా ఉన్నాయి. కెమికల్ మెథడ్స్‌ని మనం ఉపయోగించుకొని కూడా పెస్ట్ పాపులేషన్ కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏవైతే కెమికల్స్ మనం ఉపయోగించుకొని పెస్ట్‌ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించుకోవడం జరుగుతుందో ఆ రకమైన రసాయనాలను మనం ఏమంటే పెస్టిసైడ్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. లేదంటే వాటిని మనం ఇన్సెక్టిసైడ్స్ అని కూడా చెప్పొచ్చు. వాటిని ఉపయోగించుకొని మనం పెస్ట్‌ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇవి చాలా రకాల మెథడ్లు ఉన్నాయి. ఈ యొక్క రసాయనాలను ఉపయోగించుకొని మనం పెస్ట్‌ని కంట్రోల్ చేసుకున్నట్లయితే వాటిని త్రూ కెమికల్ కంట్రోల్ అని చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా అగ్రిసెట్‌కి కావాల్సిన ఇంపార్టెంట్ టాపిక్లు కానీ, వీడియోస్ కానీ, మోడల్ పేపర్స్ కానీ నా యొక్క యూట్యూబ్ ఛానల్లో లింకుల్లో ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో. వాటిని మీరు విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.